అందరికీ నమస్కారం. 2025 సంవత్సరం సెప్టెంబర్ మాసం 12వ తేదీ శుక్రవారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్న నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యారాశి వారు శ్రమలైనటువంటి విజయాలను ఏర్పరచుకుంటారు. ఈ యొక్క రంగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. స్వస్థాన ప్రాప్తి కలదు. అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు. ఏ పని ప్రారంభించినా ఇట్టే పూర్తి చేస్తారు. మీ యొక్క రంగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి ధనం లభిస్తుంది. ఒక మానసిక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యం అనుకూలిస్తుంది. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి. శత్రువుల విషయంలో జాగ్రత్త వహిస్తారు. సౌమ్యంగా వ్యవహరిస్తారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. మనోబలంతో విజయాలు సిద్ధిస్తాయి. ప్రతిభతో విజయాలను అందుకుంటారు. అదృష్టం వరిస్తుంది. ఆర్థికంగా అనుకూల సమయం అనే చెప్పవచ్చు. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. మనోధైర్యంతో ముందుకు సాగితే చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కరిస్తారు. చేపట్టే పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకుంటారు. వృత్తి వ్యాపారంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. ఆర్థికంగా బాగుంటుంది. కీలక సమస్యలను పరిష్కరిస్తారు. ప్రారంభించబోయే పనుల్లో శ్రద్ధగా పనిచేస్తారు. ముఖ్యమైనటువంటి విషయాలలో ఏకాగ్రత అవసరం. వ్యతిరేక ఫలితాలు లేకుండా జాగ్రత్త వహిస్తారు. అవరోధాలను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. ఏ నిర్ణయం తీసుకున్నా అనుమతుల సలహాలను సంప్రదించకుండా తీసుకోవద్దు. సమస్యల తెలుగున మీ యొక్క మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. కొన్ని పరిస్థితులు ఆనందపరుస్తాయి. స్థిరాస్తి వివాదాలలో సోదరులతో నూతన ఒప్పందాలను చేసుకుంటారు. ఆర్థిక స్థితి గతం కంటే మెరుగుపడుతుంది. దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది. చేపట్టినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు. కుటుంబ సభ్యులతో గృహమన సఖ్యతగా వ్యవహరిస్తారు. గృహమన కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. వ్యాపారంలో లాభాలను అందుకుంటారు. ఆదాయ మార్గాలు పెరిగిన ఉద్యోగమున దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ధనాదాయం పెరుగుతుంది. ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడిన పాత రుణాలను తీర్చగలుగుతారు. ఉద్యోగమున అదనపు బాధ్యతల నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. వ్యాపారమున బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. మనోబలంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. చక్కటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. పురోగతి ఏర్పడుతుంది. కొన్ని సంఘటనలు ఆలోచింపు చేసేలా ఏర్పడిన ఎవరితోనూ అనవసరమైనటువంటి ప్రసంగాలను చేయవద్దు. ఆర్థికంగా ఎదుగుతారు. రుణ సమస్యలు లేకుండా చూసుకుంటారు. నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. నిరుద్యోగులకు ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది. ఆర్థిక స్థితి ఘనంగా ముందుకు ఉంటుంది. అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటారు. స్పష్టత పెరుగుతుంది. బాధ్యతలు పెరిగిన ఆశించిన ఫలితాలు వెలువడిన ఒత్తిడి తగ్గుతుంది. మనశ్శాంతి లభిస్తుంది. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. పరిచయం లేనటువంటి వారితో అంతగా విశ్వసించవద్దు. అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటారు. మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు. మీలోని చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది. అవసరానికి పనులు పూర్తి చేస్తారు. ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది. సమయాన్ని వృధా చేయవద్దు. ఉద్యోగాలలో వివాదాలను పరిష్కరిస్తారు.